వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో లేడీ విలన్ పాత్రలకు ముందుగా పరిశీలించే పేరు. ఈ రెండు భాషల్లోని ప్రేక్షకులు ఆమె విలనిజాన్ని, డైలాగ్ డెలివరీని ఇష్టపడతారు. ఇక కీలకమైన పాత్రలోనూ, ప్రత్యేకమైన పాత్రలోనూ ఆమె తన మార్క్ చూపిస్తూ వెళుతోంది. ఆమె నటించిన హనుమాన్ రేపు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇటీవల వచ్చిన ప్రభాస్ సలార్ సినిమాలో శ్రియారెడ్డి ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. సలార్పై పగ తీర్చుకోవడానికి ఎదురుచూసే పాత్ర అది. ఆ పాత్ర వరలక్ష్మి శరత్ కుమార్ చేస్తే బాగుండేదనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేశారు. ముందుగా వరలక్ష్మిని అనుకున్నారని, అయితే కొన్ని కారణాల వల్ల ఆమె చేయలేకపోయిందన్న టాక్ కూడా వచ్చింది. ఈ విషయానికి సంబంధించి వరలక్ష్మి స్పందిస్తూ, సలార్ సినిమా కోసం నన్నెవ్వరూ సంప్రదించలేదు. నన్ను అడిగినట్లుగా, నేను చేయలేకపోయినట్లుగా వస్తున్న వార్తలు పుకార్లు మాత్రమే. అయినా ప్రభాస్ సినిమా నుంచి అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా? అలాంటి అవకాశం కోసమే వెయిట్ చేస్తున్నారంటూ ఆమె క్లారిటీ ఇచ్చారు.